హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే స్టూడియోలో అయితే ఒక ఫేమస్ డాక్టర్ అయితే ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, ఫిడికస్ హోమియోపతి అండ్ సిఇఓ ఆయన డాక్టర్ భరద్వాజ్ గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను మీ దగ్గరికి. రైట్. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడగమంటున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హ్మ్. బేబీ ఎలా ఉంది, ఏంటి, హెల్తీగా ఉందా లేదా అని ఒక స్కానింగ్ అనేది తీస్తూ ఉంటారు కదా. హ్మ్. హ్మ్. సో దాని వల్ల ఆటిజం వస్తుంది అని అంటున్నారు. రైట్. అసలు ఆటిజం అంటే ఏంటి? రైట్. సో ఆటిజం అంటే ఏంటంటే మామూలుగా దాన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటామన్నమాట. మ్హూ. సో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే మనకు ఎగ్గు స్పర్మ్ కలిసిందనుకోండి, అప్పటి నుంచి బేబీ అనేది ఫామ్ అవుతుంది, బేబీ డెవలప్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మదర్ ఊమ్ లోపల అన్ని సిస్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. నర్వస్ సిస్టము, అదేవిధంగా రీప్రొడక్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ డెవలప్ అయ్యే టైంలో నర్వస్ సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఏమంటామంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. అంటే డెవలప్ అయ్యేటప్పుడు నర్వస్ సిస్టమ్ డెవలప్ అయ్యేటప్పుడు మ్. వచ్చే ప్రాబ్లమ్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం. ఈ మ్హూ. డిజార్డర్లు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మ్మ్. ఒక రకం వచ్చి ఆటిజం. మ్హూ. ఆటిజం అనేది ఏంటంటే బిహేవియరల్ మ్. డయాగ్నోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఐ తీసినా లేకపోతే ఒక బ్లడ్ టెస్ట్ చేసినా ఆటిజం అనేది బయటికి పడదనమాట. మ్. బిహేవియర్ ఈ విధంగా బిహేవియర్ అయితే దాన్ని మనం ఆటిజం అంటామన్నమాట. బిహేవియర్ అంటే చికాగ్గా ఉండడం, కోపంగా అలా ఉండడం వల్ల అంటారా? నో 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 బిహేవియర్ అంటే ఏదన్నా ఉండొచ్చు. మ్. సో వాళ్ళ ఎమోషన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఎలా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. మ్. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, జనరల్ బిహేవియర్. మ్. ఆ బిహేవియర్ని బట్టి మనం ఆటిజంని డయాగ్నోస్ చేస్తామన్నమాట. ఓకే. సో మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అని ఉంది. అంటే మ్. అమెరికాలో ఉన్న సైకియాట్రిస్ట్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు కొన్ని బుక్ రాశారంట. అంటే పాతకాలంలో బుక్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని డిజిటల్ ఫార్మాట్లో ఒక టూల్ అనుకోవచ్చు అనమాట. మ్హూ. దాన్ని ఏమంటామంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఆ బుక్ మనకు క్లియర్గా చెప్తుంది ఆటిజం అంటే ఏంటి, ఏడిహెచ్డి అంటే ఏంటి, లేకపోతే గ్రోత్ డిజార్డర్ అంటే ఏంటి అని డిఫరెంట్గా చెప్తుంది అనమాట. మ్హూ. సో మనం ఆటిజం అని ఎప్పుడు అంటామంటే బిడ్డకి ఎదిగే టైంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా, అంటే వాడు చెప్పాల్సింది సరిగా చెప్పలేకపోయినా, మ్. లేకపోతే ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోయినా, లేకపోతే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటామన్నమాట. చేసిన పనే మళ్ళీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు ఉందన్నమాట. ఆ పాప ఏంటంటే ఎవ్రీడే రెడ్ డ్రెస్సే వేసుకోవాలి, ఒకటే డ్రెస్సే వేసుకోవాలి. ఇదేంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్. ఇంకా మ్హూ. థర్డ్ పాయింట్ ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ. మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నేల ఉంది, ఇట్లా మనం చేయబెట్టినప్పుడు మ్. మనకు అది ఎంత రఫ్గా ఉందో మనకు తెలిసిపోతుంది. వీళ్ళకి అవును. ఏంటంటే కొంచెం రఫ్గా ఉన్నా ఎక్కువ రఫ్నెస్ అనిపిస్తుంది, మ్హూ. లేకపోతే ఎక్కువ రఫ్గా ఉన్నా అసలు చాలా స్మూత్గా అనిపిస్తుంది. మ్. ఇంకోటి ఏంటంటే కొంచెం టెంపరేచర్ ఉన్నా వీళ్ళకి చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్టు అనిపిస్తుంది, మ్. లేకపోతే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా వీళ్ళకి అసలు వేడే లేదనిపిస్తుంది అన్నమాట. మ్. ఆ సెన్సరీ డిస్టర్బెన్సెస్ అంటే హైపర్ ఓహో. సెన్సరీ యాక్టివిటీస్. ఈ 3 ప్రాబ్లమ్స్ విత్ ఏదైనా 2 కాంబినేషన్స్ కానీ 3 ఉండడం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆటిజం అని చెప్తూ ఉంటాం అనమాట. మ్మ్. అది కూడా ఏదైనా విటమిన్ ఫుడ్ ఏదైనా సరిగా తినకపోతే ఇలాంటి ఆటిజం డిజార్డర్స్ వచ్చేస్తాయంటారా? ఆటిజం రావడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయండి. సో మ్మ్. ఆటిజం రావడానికి మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మ్మ్. లేకపోతే ఎపిజెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మనము ఏదన్నా ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా కొంతమందికి సరిగా ఉండదు, అరుచుకుంటూ ఇలా ఉంటారు రైట్. కొంతమంది. సో దానివల్ల కూడా ఈ ఆటిజం ప్రాబ్లమ్స్ బేబీకి వచ్చేస్తుందంటారా? డెఫినెట్గా ఈవెన్ మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ మ్మ్. స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే పుట్టిన వెంటనే బేబీ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మ్మ్. ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ట్రెస్ అనేది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆటిజం. అంటే బేబీకి మాత్రమే వస్తుందా, లేదంటే మదర్కి కూడా ఉంటుందా ఆటిజం అనేది? మదర్కి ఆటిజం రాదండి. మ్మ్. ఆటిజం అనేది మనము ఎదిగే టైంలో వస్తేనే దాన్ని ఆటిజం అంటాం. సో మ్మ్. పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఆటిజం అనమాట. మ్మ్. ఆటిజం బేసిక్ డయాగ్నోసిస్ ఏంటి అంటే డిఎస్ఎంఏ చెప్తుంది. సో మ్మ్. అది ఎదిగే టైంలోనే ఉండాలి. సో మ్మ్. ఒక 25 ఇయర్స్ వరకు నార్మల్గా ఉన్నారు, 25 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లం వస్తే దాన్ని ఆటిజం అన్నారనమాట. మ్మ్. సో చైల్డ్ డెవలప్మెంటల్ ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తేనే దాన్ని మనం ఆటిజం అని చెప్తాం.
హుహు. సరే కొంతమంది స్కాన్ చేస్తున్నప్పుడు హ్మ్. అంటే ఆడపిల్లనా, మగపిల్లనా అని చెప్తుంటారు. సో, అది హుహుహు. కూడా చెప్పకూడదంటారా ఆ టైంలో? ఇండియాలో కంప్లీట్ బ్యాన్ అండి. మీరెవ్వరు చెప్పరు. హ్మ్. సో, మీకు అంటే అండర్ ఆడపిల్లలంటే చంపేస్తున్నారు దీని వల్లనా యాహ్! అంటారా? రైట్. ఫిమేల్ ఫీటిసైడ్ అంటారనమాట దాన్ని. హ్మ్. సో, మన ఇండియాలో ఏంటంటే అబ్బాయిలు గ్రేటు. అమ్మాయిలు పుడితే కొంచెము నష్టాలుంటాయి అని పాతకాలంలో అనుకునేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది అలా అనుకుంటున్నారు. హ్మ్. ఇవన్నీ అవాయిడ్ జేయడానికి మన గవర్నమెంట్ ఏం జేసిందంటే సెక్స్ డిటర్మినేషన్ అంటామనమాట. సెక్స్ డిటర్మినేషన్ సో, చాలా మేజర్ క్రైమ్ అనమాట. సో, హుహు. ఎవరైతే చేశారో, ఎవరైతే ప్రోత్సహించారో అందరికీ చాలా కఠినమైన శిక్ష అనేది ఉంటుంది. హుహు. ఇందాక మీరు ఆటిజం అన్నది బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు అంటున్నారు కదా! అంటే హ్మ్. ఊములో ఉన్నప్పుడు అంటారా? లేదంటే బయటికొచ్చిన తర్వాత అంటారా? రైట్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. హ్మ్. ఆటిజం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కొన్ని నిజాలు తెలిస్తే హ్మ్. ఆశ్చర్యపోతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, జంట ఉందనుకోండి. హ్మ్. ఒక మేల్, ఫీమేల్. హ్మ్. వాళ్ళకి ఇంకా 15 ఇయర్సో, 16 ఇయర్స్ ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళకి. హ్మ్. ఫ్యూచర్‌లో 10 ఇయర్స్ తర్వాత పెళ్లవుతుంది. తర్వాత కిడ్స్ పుడతారు. హ్మ్. కానీ ఆటిజం అనే సీడ్ వీళ్ళ పిల్లలకి ఎప్పుడు పడుతుందంటే, వీళ్ళు 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎలా అంటే విమెన్‌లో ఓవరీస్ అనేది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఓవరీస్ నుంచి ఎగ్ వస్తుంది. మెన్‌లో టెస్టిస్ అనేది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. టెస్టిస్ నుంచి స్పెర్మ్ అనేది వస్తుంది. స్పెర్మ్ తయారు చేయడానికి ఒక టిష్యూ ఉంటుందన్నమాట. దాన్నేమంటామంటే ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ అంటామన్నమాట. విమెన్‌లో గూడా ఉంటుంది. ఓవరీస్ గూడా ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ నుంచే వస్తాయి. ఈ ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ అనేది పుట్టుకతో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫాదరు, మదరు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ అనేది ఉంటుంది. సో, వీళ్ళు చేసే పనుల వల్ల, వీళ్ళ కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల, వీళ్ళకున్న స్ట్రెస్ వల్ల, లేకపోతే వీళ్ళకున్న అలవాట్ల వల్ల ఏంటంటే ఆ ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే 10 ఇయర్స్ తర్వాత పెళ్లవుతుంది. కానీ ఇప్పుడే ఆ ప్రైమార్డియల్ జెర్మ్ సెల్ డ్యామేజ్ అయింది కాబట్టి 10 ఇయర్స్ తర్వాత పుట్టే పిల్లలకి డిఫెక్టివ్ స్పెర్మ్స్ గానీ, డిఫెక్టివ్ ఎగ్స్ గానీ ఉంటాయి కాబట్టి దాని నుంచి పుట్టే టైంలో ఆ డిఫెక్టివ్ స్పెర్మ్ నుంచి వస్తే ఆటిజంగా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఆటిజం అనేది పెళ్లి కాకముందు ఈవెన్ వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి ఆటిజం అనేది పిల్లల్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే జస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటిజం స్టార్ట్ అవుతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లేకపోతే డ్యూరింగ్ కన్సెప్షన్ అంటే ఎగ్గు, స్పెర్మ్ కలిసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆటిజం కింద మారుతది. అదేవిధంగా ఆహ్, కలిసేంత వరకు బానే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది మదర్‌కి. అది కూడా ఆటిజంగా మారే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ప్రెగ్నెన్సీ వరకు బానే ఉంది. డెలివరీ టైంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు కూడా ఆటిజంగా మారే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే డెలివరీ చేసిన డెలివరీ అయిపోయింది. అప్పటి వరకు నార్మల్‌గానే ఉంది. బేబీ గ్రో అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా అది ఆటిజంగా మారే ఛాన్స్ ఉంటుంది. హుహు. ఆటిజం అనే డిసీజు ఇంకా పెళ్లి కాకముందు వీళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి బేబీ పెరిగే టైం వరకు ఆటిజం అనేది ఏ స్టేజ్‌లో ఉన్నా ఆటిజం అనేది స్టార్ట్ కావచ్చు. హుహు. అసలు ఆటిజమే రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటారు బిహేవియరల్? రైట్. ఆటిజం రాకుండా ఉండాలంటే సో, మనము 5 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎక్కువ కెమికల్స్ వాడకపోవడం. రైట్. ఎక్కువ కెమికల్స్ మెయిన్‌గా అంటే ఇప్పుడు కొంతమంది ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు మందులు తింటూ ఉంటారు. సో, రైట్. అలాంటివి మందులు గూడా బాడీలోకెళ్ళకూడదంటారా? కెమికల్సే. మనం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజంకి మేజర్ రిస్క్ ఏం చెప్తారంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. హ్మ్. మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే మనం తెలియకుండానే మనం నోట్లోకి పోయే ప్లాస్టిక్స్. హ్మ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం తాగే వాటర్ ప్లాస్టిక్ గ్లాసులు, మనం హ్మ్. తినే ఫుడ్ ప్లాస్టిక్ ప్లేట్లు, హ్మ్. మన ఫుడ్‌లో ప్లాస్టిక్ ఉంది, తాగే వాటర్‌లో ప్లాస్టిక్ ఉంది, మనం పీల్చే గాలిలో అంటే ప్లాస్టిక్ అంటే దాన్ని కెమికల్ గూడా అనుకోవచ్చనమాట. హ్మ్. తీసే పొల్యూషన్ ఎక్కువుంది కాబట్టి పొల్యూషన్ ఉంది, హ్మ్. కెమికల్ ఉంది. అదేవిధంగా మన బట్టలంతా ఏంటి అన్నీ పాలిస్టరే గదా! పాలిస్టర్ అంటే ఏంటి ప్లాస్టిక్కే. సో, మనం వేసుకునే బట్టలు, మనం పడుకునే బెడ్‌షీట్‌లు హ్మ్. రైట్? మనం వాడే బ్రష్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో గూడా మనము ఈ ప్లాస్టిక్స్‌కి హ్మ్. దీని దగ్గరే ఉన్నాం. ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. సో, ఓకే. మనం మెడికల్ ఫీల్డ్‌లో ఏదన్నా అన్నీ తీసేయలేం. రైట్? ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలనమాట. హుహు. సో, ఇందాక నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ హ్మ్. కొంతమంది ఏమంటారంటే మెయిన్‌గా వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆటిజం వస్తుందంటారు. హ్మ్. అట్లని వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఉండడం అనేది సొల్యూషన్ కాదు. హ్మ్. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఒక గ్రేట్ సైంటిస్ట్ ఏం చెప్తారంటే అల్ట్రాసౌండ్ చేస్తే ఆటిజం వస్తుంది అంటారనమాట. హ్మ్.
అల్ట్రాసౌండ్ చేయకపోవడం అనేది సొల్యూషన్ కాదు. ఎంత తక్కువ వీలైతే అంత చేయాలన్నమాట. హుహు. సో, అట్లా మనము ఏదైతే కంట్రోల్ చేయలేమో దాన్ని, ఏదైతే మనం కంప్లీట్‌గా తీసేయలేమో దాన్ని హ్మ్. ఎంత వరకు కంట్రోల్ చేస్తే అంత బెటర్. అదేవిధంగా స్ట్రెస్ కూడా అంతే. సో, ఓకే. ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ అనేది ఎవరికన్నా ఉంటుంది. బట్ ఎంత వీలైతే అంత కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. సో, మదర్ ఎంత హెల్తీగా ఉంటే పిల్లలు కూడా అంత హెల్తీగా ఉంటారు. ఆటిజం రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రైట్. మదరే కాదు, ఫాదర్ కూడా హెల్తీగా ఉండాలి. హుహు. మ్యారేజ్ తర్వాతే కాదు, మ్యారేజ్ ముందు నుంచి వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళు హెల్తీగా ఉండాలి. సో, వీళ్ళు అంటే ఫాదరు, మదరు చైల్డ్‌గా ఉన్నప్పుడు హెల్తీగా ఉండాలి. అడాలసెంట్‌గా ఉన్నప్పుడు హెల్తీగా ఉండాలి. అడల్ట్‌గా ఉన్నప్పుడు హెల్తీగా ఉండాలి. కన్సెప్షన్ అప్పుడు హెల్తీగా ఉండాలి. అంటే ఎగ్, స్పర్మ్ కలిసేటప్పుడు హెల్తీగా ఉండాలి. సో, హెల్తీ ఫాదరు, మదర్ ఉంటే హెల్తీ బేబీస్ పుట్టేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. హుహు. సార్ ఇంకా అంటే ఒకవేళ ఆటిజం ఉందంటే బేబీ ఇంకా పెరిగేటప్పుడు కూడా ఏదైనా బిహేవియర్‌లో చేంజెస్ గాని, హ్మ్. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆటిజం అంటే డయాగ్నోసిస్ అనేది 3 పాయింట్స్. హుహు. 3 పాయింట్సే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ పెరిగే టైంలో ఏముంటాయంటే, సో, ఎస్పెషల్లీ మీరు చిన్న పిల్లల్ని చూడండి. మీ టోన్ ఆఫ్ వాయిస్. సో, మనకు ఎమోషన్స్ అనేవి 5 బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. యాంగర్ అంటాం, ఫియర్ అంటాం, డిస్గస్ట్ అంటే విరక్తి, అదేవిధంగా సాడ్‌నెస్ బాధ, ఎంజాయ్‌మెంట్ హ్యాపీనెస్, ఇవన్నీ మనకు మేజర్ దీన్ని యూనివర్సల్ ఎమోషన్స్ అంటామనమాట. హ్మ్. దీంతో పాటు వేరే ఎమోషన్స్ ఉన్నాయి. జెలసీ ఒక ఎమోషన్, హ్మ్. లేకపోతే సర్ప్రైజ్ హ్మ్. అనేది ఒక ఎమోషన్. ఆటిజం పిల్లలు ఏంటంటే ఎవరన్నా ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేస్తే వీళ్ళు అర్థం చేసుకోలేరు. హ్మ్. వీళ్ళు ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ వచ్చి కోపంగా అరిచాడనుకోండి, హ్మ్. నార్మల్ పిల్లవాడికి తెలిసిపోతుంది. ఎలా హ్మ్. తెలుస్తుంది? ఆ టోన్ ఆఫ్ వాయిస్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్, హ్మ్. లేకపోతే బాడీ పోస్చర్ హ్మ్. పట్టి మా ఫాదర్ కోపంగా ఉన్నాడని నార్మల్ పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. అవును. ఆటిజం పిల్లలకి అర్థం కాదది. హ్మ్. మీరు లవ్ ఎక్స్‌ప్రెస్ చేసినా అర్థం కాదు. ఆ! సాడ్‌నెస్ ఎక్స్‌ప్రెస్ చేసినా అర్థం కాదు. ఫియర్ ఎక్స్‌ప్రెస్ చేసినా అర్థం కాదనమాట వాళ్ళకి. హ్మ్. అంటే ఆ ఎమోషనల్ రిసెప్షన్ అనేది ఉండదు. హుహు. వీళ్ళకి అర్థం కాకపోవడమే కాకుండా వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. హ్మ్. వీళ్ళకి బాధేసిందంటే ఎక్స్‌ప్రెస్ చేయలేరు. కోపం వచ్చిందంటే ఎక్స్‌ప్రెస్ చేయలేరు. హ్మ్. సంతోషం వేసిందంటే ఎక్స్‌ప్రెస్ చేయలేరు. మరి ఇలాంటి పిల్లల్ని అర్థం చేసుకోవడం ఎలా సార్ వాళ్ళు? మళ్ళీ సో, రేపు దాన్నే మనం ఎదిగాక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది కదా! రైట్. సో, దానికే హోమియోపతి ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుందంటే ఆటిజంలో, నేను ట్రీట్మెంట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌కి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. హుహు. మొన్ననే ఒక పేరెంట్ అనమాట, 3 మంత్స్ ఆటిజం ట్రీట్మెంట్ చేశాను. వాళ్ళ ఫాదర్ వచ్చి ఏడ్చాడు నా దగ్గర. హ్మ్. ఏం జరిగింది అంటే, ఆ బేబీకి 4 ఇయర్స్. హ్మ్. సార్, ఈ 4 ఇయర్స్‌లో నా కొడుకు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది ఫస్ట్ టైమ్ సార్ అని చెప్పాడనమాట. హ్మ్. వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడరనమాట. హ్మ్. ఐ కాంటాక్ట్ ఉండదు. ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ 3 మంత్స్ ఇచ్చామో హ్మ్. ఐ టు ఐ కాంటాక్ట్ వచ్చింది. అంటే హ్మ్. ఫాదర్ ఏదన్నా చెప్తుంటే వీడి సైడ్ తిరిగి చూస్తున్నాడు. హ్మ్. దట్ ఈస్ ద ఇంప్రూవ్‌మెంట్. సో, ఓకే. హోమియోపతి అనేది ఆటిజంలో చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతి బాగా పనిచేస్తుంది అంటే ఆటిజంలో. ఎన్ని మంత్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావచ్చంటారు? రైట్. చాలామంది పేరెంట్స్ ఈ క్వెషన్స్ అడుగుతారు. సార్, మాకు ఇంప్రూవ్‌మెంట్ ఎన్ని మంత్స్‌లో వస్తుంది? హ్మ్. ఇంకోటేంటంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి? 2 హ్మ్. ఇంపార్టెంట్. నేను ట్రీట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ కేసెస్‌కి మాక్సిమం 2 మంత్స్ టు 3 మంత్స్, మాక్సిమం 6 మంత్స్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపించింది. హుహు. రైట్. కొంతమందికి 1 మంత్‌కే కనిపియచ్చు. కొంతమందికి 3 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టొచ్చు. హుహు. రైట్. కొన్ని కేసులు ఫెయిల్ కావచ్చు. ఈవెన్ ఆఫ్టర్ 6 మంత్స్ హ్మ్. 100లో ఒకటో రెండో ఇంప్రూవ్‌మెంట్ లేకపోవచ్చనమాట. హుహు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అవును. మనకు ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుందన్నమాట. మనము చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. "అరే! నువ్వు ఏది నేర్చుకున్నా చిన్నప్పుడే నేర్చుకోవాలి. హ్మ్. సో, వీడికి డిసిప్లిన్ రావాలన్నా చిన్నప్పుడే రావాలి. వీడు ఏదైనా చదువుకోవాలన్నా నేర్చుకున్నా చిన్నప్పుడే రావాలి. పెద్దయిన తర్వాత రాదురా." అంటే మనకొక సేయింగ్ ఉంటది. అవును. "మొక్కై వంగనిది మానై మానై వెంగు వంగున." అందున. అది చాలా కరెక్ట్ అనమాట. మనం హ్మ్. దాన్ని సైంటిఫిక్‌గా కన్వర్ట్ చేసినప్పుడు దాన్నేమంటామంటే న్యూరోప్లాస్టిసిటీ అంటామనమాట. హ్మ్. న్యూరోప్లాస్టిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ప్లాస్టిక్ అనేది మనం ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. అవును. రైట్. ఈ బ్రెయిన్ కూడా ఎట్లా కావాలంటే అట్లా మాడిఫై చేయొచ్చు. ఆటిజం ఉన్న బ్రెయిన్‌ని నార్మల్ చేయొచ్చు. నేను ఆటిజంలోకి తీసుకోపోవచ్చు. అంటే ఆ బ్రెయిన్ మోల్డింగ్ కెపాసిటీని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటామనమాట. హుహు. ఆ న్యూరోప్లాస్టిసిటీ ఎప్పుడు వరకు ఉంటుందంటే
2 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు హ్మ్. న్యూరోప్లాస్టిసిటీ మాక్సిమం ఉంటుంది. హుహు. అంటే ఈ టైంలో మనము బ్రెయిన్‌ని ఏ విధంగా అయినా మోల్డ్ చేయొచ్చు. ఓహో! సో, ఆటిజంలో గూడా ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ టైంని గోల్డెన్ పీరియడ్ అంటామనమాట. హుహు. ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకుంటే సో, అంత మంచి ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్‌లో ఉంటుంది. హుహు. బట్ 13 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు కూడా న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది. హ్మ్. బట్ తగ్గుతూ వస్తుందనమాట. 25 హుహు. ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ న్యూరోప్లాస్టిసిటీ 0 అయిపోతుంది. బట్ హుహు. న్యూరోప్లాస్టిసిటీ అనేది మాక్సిమం ఆటిజం పిల్లలున్న తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ గోల్డెన్ పీరియడ్ వచ్చి 2 ఇయర్స్ టు 13 ఇయర్స్. హుహు. ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ మంచి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటిజం నుంచి మంచిగా రికవర్ అవుతారు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్! మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, చూసారు కదండీ! మీరు కూడా మీ పిల్లలతో ఏదైనా ఆటిజం సమస్యలతో బాధపడుతున్నట్లయితే, డాక్టర్ గారితో మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. లేదా కామెంట్ రూపంలో కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాం, అడగండి మేడం అంటే, ఆ క్వెషన్స్ అన్నీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆ క్వెషన్స్ అన్నీ డాక్టర్ గారిని అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సార్. థాంక్స్ అండి.